నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, మీరు పొలిటికల్ ఎంత వ్యంగ్యంగా చెప్తారో, సెటారికల్గా చెప్తారో, సినిమాల గురించి కూడా అట్లనే స్పందిస్తూ ఉంటారు. అండ్ మనం కొన్ని మూవీస్ గురించి డిస్కస్ చేసాం కూడా. అయితే ఇప్పుడు రిలీజ్లు చూస్తూ ఉన్నాం కదా. ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు రిలీజ్లు ఉన్నాయన్న విషయం నిజంగా అయితే నాకు తెలియదు. బట్ రీసెంట్గా అది స్టార్ట్ అయింది. మనం ఒక 1 year నుంచి లేదా 1.5 years నుంచి చూస్తున్నాం. ఇప్పుడు పాత సినిమాలను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇండస్ట్రీ, తెలుస్తోంది, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన తెలుగులో సూపర్ కౌబాయ్ సినిమా అంటే ఆ ప్రయోగం చేసింది మొదటగా కృష్ణ గారి. అండ్ కృష్ణ గారికి డేరింగ్ డాషింగ్ హీరో అని కూడా పేరుంది, అంటే ఈ ప్రయోగాలు చేయడంలో. సో మోసగాళ్లకు మోసగాడు ఈ 31st రిలీజ్ చేస్తున్నారు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా విశేషాలు చెప్పండి. రిలీజులు అంటే యాక్చువల్గా రిలీజులు ఈ మధ్యన తగ్గిపోయినాయండి. గతంలో అయితే సినిమా ఫస్ట్ రన్లో రిలీజ్ అయిన తర్వాత 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు సెకండ్ రిలీజ్ అని, తర్వాత రిలీజ్ అని అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేసేవారు. విజయ సంస్థలు కానీ, ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో నవయుగ, శ్రీ ఫిలిమ్స్, లక్ష్మీ ఫిలిమ్స్, విజయ ఇలాగ అన్నీ ఉండేయండి. సురేష్ ఫిలిమ్స్ అన్నీ వాళ్ళ సినిమాలని వాళ్ళకి కొన్ని థియేటర్లో లీజులో కానీ, లేకపోతే వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసే పంపిణీదారులకు సంబంధించిన థియేటర్స్లో రిలీజ్ చేసేవారు. మంచి కలెక్షన్స్ వచ్చి బాగా చూసేవారు. ఆ గ్యాప్ 2-3 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన వాళ్ళు అప్పుడు చూడని వాళ్ళు ఏమన్నా చూడాలి. అలాగే మోసగాడు సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు 1971లో రిలీజ్ అయింది. 71 ఆగస్టులో. అయితే అప్పుడు నేను ఫస్ట్ రిలీజ్ చూడలేదు నేను. తర్వాత అది 100 రోజులు ఆడేసిన తర్వాత మేము అప్పుడు చిన్నపిల్లం కదా, అప్పుడు రాజమండ్రికి వెళ్ళి చూసేసి వాళ్ళం. కానీ ఆ సినిమా ఎందుకు మిస్ అయ్యి తర్వాత మా పక్కనే టూరింగ్ టాకీస్లో గట్రా వచ్చినప్పుడు చూసాను నేను. వెంటనే 1 సంవత్సరం లోపలే ఒక బ్రహ్మాండమైన సినిమా. అసలు ఉర్రోతులు ఊగిపోతాం ఆ సినిమా చూస్తుంటే మనం. మోసగాడు అందులో ఆ సినిమా కృష్ణ గారు ఫస్ట్ టైము ఇండియన్ స్క్రీన్ మీదే కౌబాయ్ సినిమాని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పట్లో ఆ సినిమా గురించి మాకు ఇన్ని వివరాలు తెలియదు, కానీ సినిమా చూసి ఎంజాయ్ చేయటమే. కానీ తర్వాత సినిమా గురించి మనం విన్నది, చదివింది ఏంటంటే ఏ ఫ్యూ డాలర్స్ మోర్, అలాగే గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ, మెకనాస్ వరల్డ్. ఈ 3 సినిమాలు కూడా చూసిన తర్వాత నేను ఈ సినిమాల్లో నుంచి ఆరుద్ర గారి సినిమా 3 సినిమాలు చూసి ఓ సినిమా కథ తయారు చేశాడు. మోసగాడు సినిమా ఈ కథ తయారు చేశాడు ఆయన మన నేటివిటీకి తగ్గట్టుగా. అంటే మన నేటివిటీ అంటే కౌబాయ్ నేటివిటీ మనకేం లేదు. అవును కదా. జానపదంలో కానీ, పురాణాల్లో కానీ, చరిత్రలో కానీ అక్కడ కౌబాయ్ అనేటువంటి మన దగ్గర హాలీవుడ్కి సంబంధించిన తప్ప మనది కాదు అది, ఆ సంస్కృతి. అయినా సరే ఆ కౌబాయ్ గెటప్లు, కౌబాయ్ సినిమాని మన తెలుగుకి కనెక్ట్ చేసి స్వాతంత్రానికి పూర్వం సంస్థానాలు ఉన్నప్పుడు కథకి కనెక్ట్ చేశాడు. ఆ ఫ్రెంచ్ వాళ్ళు మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కాలానికి పీరియాడికల్ సినిమాలాగా వెనక్కి తీసుకెళ్ళి ఆ సినిమా తీశారు. అదే స్టోరీ లేని అలా ఎత్తుకున్నాడు ఆయన. స్టార్టింగ్ నుంచి చివరి శుభం కార్డు పడే వరకు కూడా ఉత్కంఠగా, ఆసక్తిగా, ఎంటర్టైనింగ్గా వినోదాలు పంచుతూ ఒళ్ళు గగురు పొడిచే పోరాటాలని ఎంటర్టైన్మెంట్ అంతా అలాగా మంచి సంగీతం, ఇలాగా ఆ సినిమా అంతా ఆద్యంతము అద్భుతంగా ఉంటుంది. కలర్ ఈస్ట్మన్ కలర్ అని రాసివారు కింద. అదే తర్వాత చూసినప్పుడు ఏంటి ఈస్ట్మన్ కలర్ అని రాశారు, అది అర్థం అప్పట్లో అన్ని బ్లాక్ అండ్ వైట్ వచ్చేయండి. ఇప్పుడు ఇది ఈస్ట్మన్ కలర్ ఇది అని ఒక అట్రాక్షన్ అన్నమాట. పోస్టర్ల మీద కింద ఈస్ట్మన్ కలర్ అని రాసేవారు. లేకపోతే ఇప్పుడు 70mm అయ్యని రాసేవారు మొదట్లో. తర్వాత ఇప్పుడు అన్ని 70mm డాల్బీ మానేశారు. పాతవి మనం చూసినప్పుడు టైటిల్స్ ఈస్ట్మన్ కలర్ 70mm అంటే ఒక కన్ఫ్యూజన్ ఉండేది నాకైతే. అంటే అదొక దానికి అదనపు హంగులు ఇలాంటివన్నీ కృష్ణ గారు చేస్తూ ఉంటాడు. అసలు ఆయన ఫస్ట్ సినిమాయే కలర్ సినిమా తేని మనసులో. ఆయన హీరోగా నటించింది ఎప్పుడో 60లో, 61, 63, 65లో ఎప్పుడో. ఈ 71లో ఈ సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ రన్ను అన్ని చోట్ల అద్భుతమైన విజయం సాధించిందండి. అసలు మీకు ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీకు ఈ సినిమాకి మాతృకులైన సినిమాల్లో కూడా ఒక బీజిఎం ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది. గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీలో ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది. అదొక సూపర్ డూపర్ హిట్ సిగ్నేచర్ ట్యూన్ అది. ఇక మామూలుగా దానికి 300 మంది ఫ్యాన్స్ ఉంటారు ఆ ట్యూన్కి. దాని నుంచి మన ఆదినారాయణరావు గారు మ్యూజిక్, ఆదినారాయణరావు గారు సత్యం, ఆ ఇద్దరు కలిపి చేస్తూ ఉంటారు మ్యూజిక్ కృష్ణ గారి సినిమాలకు ఎక్కువ. వాళ్ళిద్దరూ ఆ మ్యూజిక్లో
ఈ మోసగాడు సినిమా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది. హీరో ఎంటర్ అయిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఆ సిగ్నేచర్ ట్యూన్ వస్తూ ఉంటుంది. మీకు ఈ సినిమాలో కథ అనేటువంటిది అలాగే రేపు రిలీజ్ అయితే చూడండి, లేకపోతే యూట్యూబ్లో ఉంటుంది చూడండి. కానీ ఇప్పుడు యూట్యూబ్లో చూడటం కాదు, మీరు రేపు పొద్దున్న 31వ తారీఖుని రిలీజ్ అవుతుంది. ఎందుకు చూడాలో చెప్తాను మీకు. మీరు అది తప్పకుండా మళ్ళీ చూడాలి. ఎందుకంటే అప్పట్లో డాల్బీ సిస్టమ్ లేకుండా సౌండ్ సిస్టమ్ అది తెర వెనకాల పెట్టేవారు మైక్, అలాంటిది ఉన్నప్పుడు ఆ సినిమా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం మేము. అసలు హీరో గారి ఎంట్రీ దగ్గర నుంచి వచ్చి ఈ మ్యూజిక్ సిగ్నేచర్ ట్యూన్ చూస్తే థియేటర్లో ఎవడో కూడా కుర్చీలో కూర్చోడు, నిలబడే అరుస్తారు. అంటే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. కృష్ణ గారి గుర్రం మీద రావటం అసలు మీకు ఆ టైటిల్స్ వస్తున్నప్పుడు అంతా కూడా ఈ గుర్రం మీద వెళ్తున్నప్పుడే టైటిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అసలు మీరు కృష్ణ గారి పట్ల ఎవరికన్నా కొంచెం తేలిక బాగుండి పనికిమాలుగా ట్రోల్ చేసి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కళ్ళు తెరుచుకోవాల్సిన సినిమా ఇది. అంటే ఆయన అనేక సినిమాలు చేశాడు, ఆ డైరెక్టర్లు ఇష్టమైనట్టు చుట్టబెట్టేసినప్పుడు ఏం చేస్తాడు ఎవరినన్నా. కానీ ఈయన మనసు పెట్టుకుని బ్రహ్మాండంగా శ్రద్ధగా ఆ డైరెక్టర్ గారు కేఎస్ఆర్ దాస్ గారు దగ్గరుండి జాగ్రత్తగా చేయించుకున్న సినిమా. ఈ సినిమాలో పాటలు మీకు ఎడారిలో ఉంటుంది పాట, ఎండ తాగడానికి నీళ్ళు చుక్కలు దొరకని ఎడారిలో ఒక పాట ఉంటుంది. అది ఎలాగుంది అబ్బాయి అని చెప్పేసి నాగభూషణ్ గారు ఈయన్ని ఈ అబ్బాయి అన్న మాట అక్కడి నుంచే హైలైట్ టీచ్ చేస్తాను. నాగభూషణ్ గారు కూడా చాలా బలం ఈ సినిమాకి. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ లాగా డిజైన్ చేశారు. అంతకన్నా ఆ సినిమా కంటే బాగుంటుంది ఈ సినిమాలో. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అయింది. అబ్బాయి డైలాగ్ చాలా బాగుంది. జ్యోతిలక్ష్మి, విజయనగరం గారు హీరోయిన్. కత్తి లాంటి పిల్లు అని ఎల్ఎన్ఎస్వరి గారు పాట ఒకటి ఉంటుంది క్లైమాక్స్లో. అలాగే కృష్ణ గారు విజయనగరంలో హిమాచల్ ప్రదేశ్లోనో లేదా సిమ్లాలో ఎక్కడో మంచుకొండలో పాట ఉంటుంది, కోరినది నెరవేరినది అన్నమాట. అది కూడా ఒక అద్భుతం మ్యూజిక్. అసలు ఈ సినిమాలో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. సినిమా కథ ఆసక్తికరమైన కథను ఇంకంతకన్నా ఆసక్తిగా ఉంటుంది. ఈ ఒక నిధి రహస్యం, ఒక సంస్థానంలో ఈ నక్కజిత్తులో నాగన్న కూడా దొంగోడు, ఆడు దొంగతనాలు చేస్తుంటే వాడి తల మీద ప్రకటిస్తారు బహుమతి. హీరో గారు ఏం చేస్తాడంటే ఈయన పట్టుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ దగ్గర బహుమతి తీసుకుని వాడు ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆడు ఊరేసి ముందు ఆడిని రక్షించి వాళ్ళిద్దరు పంచుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వీడు కొంచెం మోసం చేస్తాడు ఈయనకి. ఇలా రెండు మూడు ఇష్యూలు జరిగిన తర్వాత ఇతనికి హ్యాండ్ ఇచ్చిపోతాడు. హ్యాండ్ ఇచ్చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఈయన తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఎవరిని? నాకు జీతం నాగన్ని. అక్కడ జ్యోతిలక్ష్మిని ఒక ఆవిడ తగులుతుంది ఆడికి. మళ్ళీ ఈ హీరో మీద ప్రేమ పెంచుకున్న ఆవిడ. వాళ్ళిద్దరూ కలిపి ఇతను ఎంబడ తిరుగుతూ ఉంటారు, అవసరమైనప్పుడు దెబ్బేసి ఇస్తాను. ఇలాగ ఈ సినిమా నడుస్తుండగా ఈ హీరోయిన్ వీళ్ళ నాన్నగారిని చంపిన వాళ్ళని మీద పగబట్టిన వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు, ఆ నిధి రహస్యం వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్గా ఇతనికి కోయిన్సైడ్ అవుద్ది, ఇతను ప్రేమించిన అమ్మాయికి కూడా ఇది సేమ్ అదే వ్యక్తుల మీద పగ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళు పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే నిధి రహస్యం కొనుక్కోవడానికి డబల్ పర్పస్ అనమాట, డబల్ బెనిఫిట్. అప్పుడు మీకు 5 తాళ్ళు పెట్టుకుంటాడు. వాళ్ళ నాన్నగారిని 5 గుర్రాలు వేసి చంపేస్తే ఆ తాళ్ళని కట్ చేసి పెట్టుకుని దగ్గర పెట్టుకుంటాడు. ఆ 5 సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, ఆనందమోహన్, జగ్గారావు, ఇంకోటి ఉంటాడు రామదాసును, త్యాగరాజు. ఈ బ్యాచ్ అందరినీ ఒక్కొక్కళ్ళని బట్టు పెట్టి ఒక్కొక్కరి దగ్గర ఉన్న తాళం తీసుకుని చివరికి నిధి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ ప్రభాకర్ రెడ్డికి, సత్యనారాయణకి ఈ నిధి తాళాలు ఉండవు. వాళ్ళు కూడా నిధి కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు క్లైమాక్స్లో వాళ్ళతో ఫైట్. వాళ్ళు నిధి తెచ్చిన తర్వాత వాళ్ళు సంహరించి ఈ నిధి తీసుకుని వీళ్ళు వెళ్తారు. వెళ్ళేటప్పుడు లాస్ట్లో ఫైనల్గా కూడా నాగభూషణానికి ఉరేసి ఆ కట్టి లాస్ట్లో పేరు. ఆ సినిమాలో కూడా ఉంటుంది ఈ సినిమా అనేటువంటిది. మీరు అందరూ చూస్తారు కాబట్టి పూర్తిగా స్టోరీ చెప్పట్లేదు, కానీ మీరు యూట్యూబ్లో దొరికినా కానీ ఈ సినిమాని మీరు థియేటర్లో ఎంజాయ్ చేయాలి. మీరే చూడండి వెళ్ళి 31వ తారీఖుని థియేటర్లో చూస్తే. ఇప్పుడున్న సాంకేతికంగా అడ్వాన్స్ అయ్యింది కదా, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మన ఈ సినిమా చూస్తే డిజిటలైజ్ చేసి ఉంటారు. ఎక్కడన్నా కొంచెం ఎడిట్ కూడా చేసి ఉంటారు. ఎక్కడన్నా కొంచెం ల్యాగ్ ఉన్న గ్యాప్ కొంచెం ఎక్కడన్నా పెద్ద నిడివి ఎక్కువ అనిపించినా కానీ దాన్ని ఎడిట్ చేసి ఉంటారు బహుశా. ఈ సినిమా ఇప్పుడు నా లెక్క ప్రకారం 4,000 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్. ఈ సినిమా ఇప్పుడు తీస్తున్న కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాతో ఈక్వల్గా వసూళ్ళు ఉంటాయి అనుకుంటున్నాను.
ఎందుకంటే అలాంటి సినిమా అండి ఇది. అప్పట్లో ఎంత బడ్జెట్ అయి ఉంటుందో దానికి? అప్పట్లో బడ్జెట్ తక్కువే, ఒక 5-6 లక్షలు 7 లక్షలు అంతా అవుతాం అప్పుడు, అంతకన్నా ఇది కాదు. అంతే కదా. కానీ అయినా సరే అప్పట్లో అది ఎక్కువ. కృష్ణ గారు ఆ జనాలు మొత్తం సినిమాలో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పెడతాడు ఆయన. వాళ్ళందరినీ తీసుకుని రాజస్థాన్, వాళ్ళందరూ మంచినీళ్ళు ఎక్కడ పోతారు, ఆ ఏనుగులు లొట్టిపెట్టలు ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, ఆ గుర్రాలు, ఆ జనాలు మోపు చేయడం, మళ్ళీ అక్కడ మంచు కొండల్లోకి వెళ్ళటం, చాలా భారీగా తీస్తారు కృష్ణ. ఎక్కడ ఖర్చు కనకాడడం, వాళ్ళందరికీ సంతృప్తికరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరికీ కూడా సంతోషం పెట్టి పంపిస్తారు, ఎవరికి డబ్బులు ఎగ్గొట్టరు వాళ్ళు. ఆ సినిమా అప్పట్లోనే అది భారీ బడ్జెట్, అదేదో తేడా వచ్చి ఉంటే సర్దేసుకుంటారు. రిస్క్, పెద్ద సాహసం. అప్పట్లో సాంఘిక సినిమాలు, మిస్ అమ్మ, గుండం కదలాడి సినిమాల నుంచి అప్పుడే ఒక మామూలు ఈ సోమబాబు కృష్ణ ఇలాంటి వాళ్ళు, కృష్ణరాజు ఇలాంటి సినిమాలకి మారుతుంది. ఇప్పుడు జగజ్జంత్రీలు ఇలాంటి సినిమాలు, గూఢచార 116 ఇలాంటి క్రైమ్ స్టోరీల వైపు, డిటెక్టివ్ అపరాధ పరిశోధనల వైపు వెళ్తుంది సినిమాలు. ఈ రెండాటిల మధ్య నుంచి ఈ సినిమా సడన్గా కౌబాయ్ సినిమా కింద వచ్చింది. ఇది కొత్త ప్రయోగం. ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు ఎవరికన్నా. మన హాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు బాగానే చూస్తున్నారు, ఈ సినిమాని ఎలా చూస్తారో తెలియదు. కానీ చాలా దుస్సాహసం చేశాడు ఆయన. ఆయన చేసిన సాహసానికి భగవంతుడు కూడా కరుణించి, ప్రజలు కూడా ఆదరించి, బెంగళూరులో అయితే ఈ సినిమా రెండోసారి రిలీజ్ అయితే కూడా 100 రోజులు ఆడిందండి. సెకండ్ రిలీజ్లో 100 days ఆడిన సినిమా ఇది. అంత దీనికి ఆదరణ ఉంది సినిమాకి. ఆ సినిమాకి అందరూ కూడా స్టూడెంట్స్ అప్పట్లో క్లాసు బాల్కనీకి వెళ్ళి వాళ్ళు కూడా నేల టికెట్కి వచ్చి, నేల టికెట్లో కృష్ణ గారు గుర్రం మీద వెళ్తున్నప్పుడు వచ్చి బీజిఎంకి డ్యాన్స్ వేసి వదిలేసి, ఇది సినిమా. ఈ ఒక్క సినిమాతో నాకు తెలిసి కృష్ణ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడికో అసలు వెళ్ళిపోయి ఉంటుంది. కృష్ణ గారు అప్పటికే మాస్ ఇమేజ్ ఉంది. గూఢచార 116 అని, నేనంటే నేను ఇలాంటి సినిమాలు, అఖండుడు, అసాజుడు ఇలాంటి సినిమాలు వచ్చినాయి. ఈ సినిమా వల్ల ఏంటంటే ఈయనకి మాస్గా స్థిరపడిపోయాడు, ఇంకా మాస్ హీరోగా. ఇది ఈ సినిమాలో విశేషం. చాలా మంచి సినిమా గురించి తప్పకుండా చూడాలి మీరు ఈ సినిమా. మంచి సినిమా అని చెప్పి అని వదిలేకూడదు, ఆ సినిమా చూడాలి. యూట్యూబ్ లో అయితే నేను చూసాను, బట్ యూట్యూబ్లో కాదు, చూస్తే థియేటర్లో చూస్తే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంత సూపర్ స్టార్ వేసినా కానీ ఇది థియేటర్లో చూడలేదు. కానీ కృష్ణ గారు ఆ సినిమాల పాటల గురించి, ఆ మ్యూజిక్ గురించి, ఆ సినిమా తీసిన విధానం తెలవాలంటే యూట్యూబ్లో అంటే మీరు దిక్కులు చూస్తారు. అది కట్టేసి లోపల తింటాం గట్ట పోతారు. అలా కాకుండా థియేటర్లో అయితే పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ కృష్ణ గారి అభిమానుల తాలూకు ఒరవడి, ఉధృతి, ఉత్సాహం, ఉరకలేసే ఆ సంతోషాన్ని మీరు చూద్దరికండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి సినిమా విశేషాలు తెలియజేశారు.